వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్లో యుద్ధం అంటే 5 కోట్ల ఆంధ్రులతో యుద్ధమే జోగి రమేష్. చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు. ముఖ్యమంత్రి జగన్ చేసే కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రం అధోగతి పాలు అయింది అన్న చలసాని శ్రీనివాస్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో భేటీ తర్వాత టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ ఓపెన్ అయిపోయారు. టీడీపీతో పొట్టు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అది మొదలు ఏపీ రాజకీయాల్లో రచ్చ మొదలైంది. టీడీపీ జనసేన పొత్తు గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. అవినీతికి పాల్పడిన వ్యక్తితో పొత్తు పెట్టుకోవడం ఏంటి అని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. చంద్రబాబుతో ఎంత ప్యాకేజీ మాట్లాడుకున్నారని పవన్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లడం, ఢిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక న్యాయవాదిని తీసుకురావడం చూస్తుంటే వీరు ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారో అర్థమవుతుందని మంత్రి జోగి రమేష్ దుయ్యబడ్డారు. చంద్రబాబు పాపం పండింది కాబట్టి జైలుకు వెళ్లాడని, ఇప్పటి వరకు ఆయన స్టేలతో బతికాడని, చంద్రబాబు అవినీతి ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్తో యుద్ధం అంటే 5 కోట్ల మంది ఏపీ ప్రజలతో యుద్ధమే అని మంత్రి జోగి రమేష్ అన్నారు. మెంటల్ కేసులు, ఇటుపక్క ఒక మెంటల్ కేస్, ఇటు పక్కన ఒక మెంటల్ కేస్, ఇద్దరు మెంటల్ కేసుల మధ్యలో ఒక పిచ్చి కళ్యాణ్ పీకే. ఇది నేను స్పష్టంగా గమనించా. పవన్ కళ్యాణ్ సినిమా తీయదలుచుకుంటే ఒక టైటిల్ కూడా పెట్టుకోవచ్చు చక్కగా. ఇద్దరు మెంటల్ కేసుల మధ్యలో నడుమ పీకే, దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వచ్చు. ట్యాగ్ లైన్ కూడా బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. వెనకేమో బొక్కలో బాబు 7691 అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చి బ్రహ్మాండమైన సినిమా తీస్తే వీళ్ళకి బాగా సరిపోదు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది మీ పిచ్చి? పిచ్చి ఎట్లా ముదిరిపోయింది మీకు? ఒక పక్కనేమో అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బొక్కలో ఉన్నాడు. ఎవడైనా ఒక లీడర్, ఒక పార్టీ అధ్యక్షుడు సపోజ్ ఏం చేస్తాడు? పరామర్శకి ఓకే వెళ్ళావు, కాదనట్లా, పరామర్శకి వెళ్ళావు. ఆయన మంచి చెడులు యోగక్షేమాలో కనుక్కోవటానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. చంద్రబాబు గారు, అన్నం తిన్నావా, మంచినీళ్ళు తాగావా, పాలు తాగావా, సరిగ్గా పడుకున్నావా, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, మీరు వేడి నీళ్ళతో స్నానం చేసేవాళ్ళంట కదా, చన్నీళ్ళు ఇస్తున్నారంట కదా, మీ ఆవిడ చెప్పింది మొన్న. ఇవన్నీ జనరల్గా మనం అడిగే క్వశ్చన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు తొందరలోనే బొక్కలోంచి బయటకు వచ్చేస్తారు, ఏం చెప్తాం కదా కామన్గా.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కన్నా క్యాంప్ కార్యాలయంలో స్వర్గీయ కోడెల శివప్రసాద్ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కోడెల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన కోడెల శివప్రసాద్ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. జోహార్ పల్నాడు పులి డాక్టర్ కోడెల గారు, జోహార్ పల్నాడు పులి డాక్టర్ కోడెల గారు, జోహార్ పల్నాడు పులి డాక్టర్ కోడెల గారు. రమ్మిశెట్టి ఆంజనేయులు గారు, రమ్మిశెట్టి కుమారి గారు, బొడ్డు వెంకటేశ్వర్లు గారు, ఈ ఆనందరావు, అమ్మిశెట్టి సారమ్మ గారు, వెంకటేశ్వర్లు గారు, చెలూరి మల్లేశ్వరి, పేరుపోయిన మరియమ్మ. జోహార్ కోడెల, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ అన్నగారి నాయకత్వం, అన్నగారి నాయకత్వం, జోహార్ కోడెల, జోహార్ కోడెల, జోహార్ చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల విషయంలో అధికారులు, నాయకులు కన్ఫ్యూజన్లో ఉన్నారని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల విషయంలో అధికారులు, నాయకులు కన్ఫ్యూజన్లో ఉన్నారని అనిత తెలిపారు. శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు భద్రతకు ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారన్నాయని, చంద్రబాబుపై బురద జల్లి దుర్మార్గంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన కేసులో జైల్లోకి వెళ్లిన వాళ్లు కూడా బయట బెయిల్పై తిరుగుతున్నారన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు అక్రమంగా పెట్టారని దేశ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. 4 దశాబ్దాలుగా మచ్చలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఉన్న ఊర్లోనే పైసా ఖర్చు లేకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే నైపుణ్యాన్ని అనేక మంది యువతకు శిక్షణ ద్వారా ఇప్పించి వాళ్ళందరికీ కూడా సుమారుగా లాస్ట్ 5 ఇయర్స్ అంటే 2015 నుంచి 19 వరకు కూడా సుమారుగా 2 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ ఇచ్చి సుమారుగా 60,000 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కలిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని స్కామ్ కింద మార్చి చంద్రబాబు నాయుడు గారిని కావాలని అందులో అరెస్ట్ కింద చూపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజ్ఞత కలిగిన నాయకుడిని, నీతి నిజాయితీతో ఉండే నాయకుడిని, క్రమశిక్షణ కలిగిన నాయకుడిని, ఎంతోమంది యువతకి ఉపాధి కల్పించిన నాయకుడిని, కొన్ని లక్షలాది కోట్లాది మందికి జీవనోపాధి కల్పించిన నాయకుడిని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని భూతత్వంలో చూపించి దాని ద్వారా అతన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తిని జైలుకి పంపించిన తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా కించపరుస్తున్నారా, ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా కిల్ చేస్తున్నారా అన్న సంగతి గత 5 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయక ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక మంది మీద కేసులు పెట్టారు, జనసేన నాయకుల మీద కేసులు పెట్టారు, బీజేపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాటెవర్ ఇట్ మే బి ప్రతిపక్షాలు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు, బూటకాలతో తండించారు, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు, అమరావతి మహిళా రైతులనైతే ఇష్టం వచ్చినట్టు తిట్టారు, కొట్టారు, అన్నీ జరిగినాయి. అయినప్పటికీ కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం తగ్గక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాల్సిన అవసరం అతనికి ఏర్పడింది. భారతీయ రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని ఈ రోజు నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణ ప్రయాణికులకు పరిశుభ్రతపై అవగాహన పెంచే భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం చేతి సంచులను పంచారు. ఈ సందర్భంగా గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం మానివేయాలని, రైల్వే స్టేషన్లలో కోచ్లలో ఉమ్మివేయడం మానివేసి సంస్కారవంతంగా నడుచుకోవాలని ప్రయాణికులకు కోరారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మన ఇండియన్ రైల్వేస్ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత పక్వాడా అంటే క్లీన్లీనెస్ ఫోర్ట్ నైట్ డ్రైవ్ అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందరి చేత ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ప్రతిరోజు ఈ స్వచ్ఛత పక్వాడా, స్వచ్ఛత క్లీన్లీనెస్ అనే యాక్టివిటీస్ పైన
ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ మనం చేస్తున్నాము. చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడే కాకుండా ఆల్ ఓవర్ గుంటూరు డివిజన్ అన్ని స్టేషన్స్లో కూడా మా రైల్వే బ్రాంచ్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్లెడ్జ్ తర్వాత మళ్ళీ వీక్లీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో మెయిన్గా క్లీన్లీనెస్ అవేర్నెస్ అనేది క్యాంపెయిన్ జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడాలి, సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకూడదని సందేశం అందజేయడం జరుగుతుంది. అలాగే మన రైల్వే స్టేషన్లో కూడా క్లీన్లీనెస్ అనేది మన ఇంట్లోనే కాదు, మన బయట రైల్వే అవుట్ సైడ్ ప్రెమిసెస్లోనే కాదు, రైల్వే స్టేషన్లోనూ, రైల్వే ప్లాట్ఫామ్లోనూ, కోచ్లోనూ, మరి రైల్వే ఫెసిలిటీస్, ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా క్లీన్లీనెస్ ఉండాలని మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. ఈ ముఖ్యంగా యాంటీ లిటరింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అందరూ ప్యాసింజర్స్ని వేడుకుంటున్నాము ఏంటంటే డోంట్ లిటర్ ఇన్ ద రైల్వే ప్రెమిసెస్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీవేర్. ఒకలాంటి కల్చర్ అనేది లిటర్ చేయకూడదు అనేది మా సందేశం అన్నమాట. సో యాంటీ లిటరింగ్ ఇన్ కోచెస్ ఇప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. దీనికి యాంటీ లిటరింగ్ అనేది క్యాంపెయిన్ చేస్తున్నాము. రైల్వే స్టేషన్లోనే కాదు, రైల్వే ట్రాక్ మీద కూడా క్లీన్లీనెస్ ఉండాలని మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. దీనితో పాటు మాసివ్ ట్రీ ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్యాంట్రీ కాస్ట్లో కూడా పరిశుభ్రత అనేది మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇది స్టేషన్స్లో ఉన్న వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ కానీ క్లీన్లీనెస్, ప్యాసింజర్స్కి క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేయడము, అది కూడా ప్రాధాన్యత ఇస్తున్నాము. దీంతోపాటు నుక్కడ్ నాటక్ అనేది కూడా మేము ప్రదర్శిస్తున్నాము. ఈరోజు కూడా నుక్కడ్ నాటక్ అనే కార్యక్రమం ఉన్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అంశంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాపు నేస్తం సభలో జగన్ మాట్లాడారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఒక మహానుభావుడు గురించి 4 మాటలు చెప్తాను, ఆలోచన చేయాలని ప్రజలను కోరుతున్నానని జగన్ అన్నారు. ఎన్ని దొంగతనాలు, దోపిడీ చేసినా, వెన్నుపోట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల మూటా సభ్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవాళ్ళు ఇంతకాలం లేరంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఒక మామూలు వ్యక్తి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో అధికారంలో ఉన్నవారికి కూడా అదే శిక్ష పడాలని చెప్పారు. ఇంతకాలం లేరని అన్నారు. బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్ను సంబంధించి నిబంధనలన్నింటికీ కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు ఎలా మళ్లించారో కేంద్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే, ఈడీఏనే, మనం కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోలు చేసి వాళ్ళు అరెస్టులు చేసిన సాక్షాత్తు చంద్రబాబు పిఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్ ఫోన్లలో చాట్లతో, ఈమెయిల్స్తో దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో ఐటీఏఆర్లో ఈ పిఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నా, ఈడీ వాళ్ళు అరెస్టు చేస్తూ ఉన్నా ఏకంగా బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు
నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి అది కూడా వాట్సాప్ చాట్లు ఈమెయిల్స్ చూపి మరి షోకాస్ నోటీసులు ఇచ్చిన చివరికి కోర్టుల్లో సుమారు 10 గంటల పాటు ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలు విన్న తర్వాత సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్కు పంపితే అయినా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా నిజాన్ని చూపించరు, నిజాలను వినిపించరు, నిజాల మీద. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే కుమ్మలపాటి శ్రీధర్ సతీమణి మాధవీలత దీక్షలో పాల్గొన్నారు. బాబుకి తోడుగా మేము సైతం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుని ఎదుర్కొనే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అత్యంత అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో ఇరికిచ్చి ఈరోజు పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రూఫ్లతో చెప్పదలుచుకున్నాను నేను. సిమెన్స్కి అసలు సంబంధం లేదు అని చెప్పి అంటున్నారు. ఇది సిమెన్స్ వాళ్ళు ఇచ్చిన పత్రం. వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ అయితే సబ్మిట్ చేశారో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి చీఫ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన పత్రం అండి. ఇది ఖచ్చితంగా ఇడుపులపాయలో IIITలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారో అది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా మంది ఉపాధి పొందుతున్నారు అని చెప్పి అక్కడ ప్రిన్సిపల్ ఇచ్చిన కాగితం అండి. ఇది ఎవరికి ఇచ్చారు? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MDకి ఇచ్చిన పత్రం అండి ఇది. అదేవిధంగా క్యాబినెట్లో ఏమాత్రం ఆమోదం పొందలేదు అని చెప్తున్నారు. ఇది క్యాబినెట్లో అసెంబ్లీలో ఆమోదం పొందింది అని చెప్పడానికి ప్రూఫ్ అండి. తర్వాత ట్రేడింగ్ ఎక్కడా కూడా జరగలేదు, ఏ అవకతవకలు జరగలేదు అని హైకోర్టు ఇచ్చిన తీర్పు అండి ఇది. ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజైన్ టెక్ వాళ్ళకి, సిమెన్స్ వాళ్ళకి పంపించిన అభినందన పత్రం. బంగారు పథకాలు కూడా తీసుకున్నారండి, ఏకంగా బంగారు పథకాలు కూడా తీసుకున్నారనే విషయాన్ని మేము మీకు ప్రూఫ్తో సహా చూపిస్తా ఉన్నాం. ఇది ఇకపోతే ఇది డిజైన్ టెక్ వాళ్ళు ఏ అవకతవకలు జరగలేదు, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్లు వెళ్ళాయో ప్రూఫ్లతో సహా CID వాళ్ళకి సబ్మిట్ చేశారండి. ఇవన్నీ ఇన్ని ప్రూఫ్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు 37 ముద్దాయిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని FIRలో అప్పటికప్పుడు మెమో దాఖలు చేసి ఆ రకంగా అక్రమ అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం. ఇది ఖచ్చితంగా తీవ్రంగా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, ప్రపంచం అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించుకోవాలి అని చెప్పి సందర్భంగా నేను తెలియచేస్తూ, రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా లెక్క సరిచూసే విధంగా లెక్క చెప్తాం మేము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గుంటూరు నగరంలోని ఏటీ ఆగ్రహారం 0 లైన్ చర్చి వద్ద ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పసుపులేటి రామకృష్ణ మరికొంతమంది రేషన్ వ్యాపారులతో ప్రభుత్వ వాహనాల్లో రేషన్ డిపోల నుండి PDS గోతాలలోనే PDS రైస్ను తీసుకువచ్చి గోతాలు మారుస్తుండగా
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 5 టన్నుల వరకు అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ గోతాల నుండి తెల్ల సంచుల్లోకి మారుస్తుండగా ఈ దాడులు జరిగాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఇంటిని అద్దెకి తీసుకుని పసుపులేటి రామకృష్ణ అనే వ్యక్తిని విచారించగా తానే ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని కొని తెచ్చుకొని ఇక్కడ డంప్ చేసినట్లు వెల్లడించారు. ఏంటి గురు ఏం చేస్తున్నారు? ఏంటన్నా ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అంటే 126 షాపుకి 126. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో గుంటూరు సిపిఐ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ నేడు పాలకులు ఢిల్లీ చుట్టూ తిరిగే దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని, ఉత్తరాదిన దిక్కుల పిక్కిటిలేళ్లా అరిచిన కళ్యాణ్ బాబు కేంద్ర అడుగులకు మడుగులోతుల్లో ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నమ్మక ద్రోహం, నయవంచన చేస్తుందని ఎద్దేవా చేశారు. ఎంతో మంది పెద్దల త్యాగం దానంతోనే తెచ్చుకున్న ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎవరూ మాట్లాడలేరని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ చేసే కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. ఒక అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, మాల కన్నమనీయుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అందరూ పోరాడిన క్షేత్రం గల ఇవాళ ఆంధ్ర జాతి అవమాన భారంతో ఢిల్లీ పాదుషాల చుట్టూ తిరిగే దౌర్భాగ్య పరిస్థితిని నెట్టవేయడానికి బాధగా ఉంది మాకు. ఇవాళ 25 సీట్లు ఇస్తే కేంద్రాన్ని మెడలోంచి తీసుకొస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి మెడలు వంచేసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో తాండవిస్తుంది. 4 సంవత్సరాలు ఎట్లా ఉన్నా లాస్ట్లో ప్రత్యేక హోదా కోసం యూటర్నో రైట్ టర్నో తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మౌనంగా ఉంటూ ఇవాళ కేంద్రం యొక్క అమిత్ షా గారి యొక్క ప్రాపకం కోసం చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది. 96లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు గారు అని అనుమానం కలుగుతుంది. ఉత్తరాది పార్టీల అహంకారం నశించాలని దిక్కులు పెక్కటిలాగా పిడికిలు బిగించిన కళ్యాణ్ బాబు గారు, పాచిపోయిన లడ్డూలని హేళన చేసిన కళ్యాణ్ బాబు గారు, దక్షిణాది కోసం గళం ఎత్తిన కళ్యాణ్ బాబు గారు, ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగిస్తానన్నారు, ఆమరణ దీక్ష చేస్తానన్న కళ్యాణ్ బాబు గారు ఇవాళ ఆ ఉత్తరాది భారతీయ పార్టీ చేతుల్లో బందీ అయిపోవటం బాధ కలిగిస్తుంది. నా ఆంధ్ర జాతి కోసం, నా తెలుగు జాతి కోసం ఇవాళ సామాన్యుల గొంతు కలవెత్తితే వినిపించాల్సిన బాధ్యత మీడియాకు ఉందని మనం చేస్తూ ఉన్నాను. 26 జిల్లాల్లో ఎక్కడ ధర్నాలు నిర్వహిస్తే ఆ గళం పైకి చేరలేనందుకు బాధగా ఉంది. ఏ రోజు కాడి పడేయలేదు. మేము 2019 తర్వాత బ్రహ్మాండంగా ఉద్యమం చేసాం. 2019 ముందు కంటే కూడా. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఉద్యమాన్ని ఆపేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా విభజన హామీలు కనుక రాకపోతే ఎవరు ఎంత బ్రహ్మాండంగా పాలకులు వచ్చినా సరే రాష్ట్రం దెబ్బతింటుంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ. ఎందుకంటే ముఖ్యమైన బాధ్యత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం, నయవంచన చేస్తుంది నా తెలుగు జాతికి, అందులో ఆంధ్రప్రదేశ్కి. ఏమాత్రం సందేహం లేదు.
ఇప్పుడు మిత్రులు చెప్పారు కడప ఉక్కు ఫ్యాక్టరీ వైబులే కాదండి. సిగ్గుందా మీకు? సిగ్గు లజ్జ వదిలేశారా కేంద్ర పాలకులారా? మా మైనులోంచి ఐరన్ ఓర్ తీసుకెళ్ళి జపాన్ వాడు దిగుమతి చేసుకుని తయారు చేసి మన ఇండియాకి అమ్ముతున్నప్పుడు వైబిలిటీ అయినప్పుడు మా కడప ఫ్యాక్టరీ ఎందుకు వైబుల్ కాదండి? విశాఖపట్నం ఫ్యాక్టరీ మీ గుమా వ్యాపారులకు అమ్మేస్తాను చూస్తున్న చేత కానీ చావ చచ్చిన జాత తెలుగు జాతి. నాకు ఎంత బాధగా ఉందండి. మీ ప్రాణాల రక్తం త్యాగంతో మీ పెద్దల త్యాగంతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడటానికి నోరు రావట్లేదా రాజకీయ నాయకులారా? నేను మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తాను. మేము కానీ మిగతా పక్షాలు కానీ మాతో వచ్చి కలిసి వచ్చే పక్షాలు కూడా కాడి పడేయకుండా పోరాటం చేస్తుంది. మాకు కూడా స్పేస్ ఇవ్వండి. న్యాయమైన మాది. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎక్కువ నిలదీస్తున్నాం. ఎస్, అధికారంలో ఉన్న పార్టీని నిలదీయకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నిలదీయమంటారా? ఈయన మేము చర్యలు తప్పు చేస్తే రాజకీయ పార్టీలో మీడియాలో చర్యలు చేస్తే తప్పు చేస్తే చర్యలు తీసుకోవద్దని చెప్పట్లా మేము. కానీ ఆ కక్ష సాధింపు మీదే పెట్టే దాంట్లో 100 ప్రత్యేక హోదా పెడితే భావితరాలు బాగుపడతారు కదండి. ముఖ్యమంత్రి గారు మీరు చేపట్టే ఈ కక్ష సాధింపు చర్యల వల్ల రాష్ట్రం వెనుకబాటు పడుతుంది. చర్యలు తీసుకోవద్దని అంట్లా మరి ఒకసారి చెప్తున్నాను. సక్రమైన విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. అది చంద్రబాబు నాయుడు గారి మీద లేదా కళ్యాణ్ గారి మీద లేదా మీడియాల మీద మీ ఇష్టం చర్యలు తీసుకో, సక్రమైన చర్యలు విచారణ చేయించండి. కక్షాదింపు ఏంటండి? ఢిల్లీలో ఇక్కడ మీరు టైగర్లు ఒక్కొక్కళ్ళు సింహాలు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ నేతలు సింహాల్లా గర్జిస్తారు, పుల్లా గాండ్రిస్తారు. ఢిల్లీకి వెళ్ళి మ్యావ్ అనే సౌండ్ చేయటంలో కూడా వాల్యూమ్ 1లో పెట్టుకుని వస్తున్నారు. ఇదేనా తెలుగు జాతి ఆంధ్రుల గొప్పతనం? ఇదేనా మన పోరాట పటిమ? ఒకళ్ళు బూతులు తిడుతుంటే ఇంకొకళ్ళు బూతులు తిడుతుంది. ఇదేనా చర్చల సారాంశం? గురజాడ గారు చెప్పినా, జాషో గారు చెప్పినా, రామస్వామి గారు చెప్పినా ఏమైపోయినాయండి? ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి తక్షణమే ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీల మీద దృష్టి పెట్టకపోతే పోలవరం వాళ్ళు 2వ స్టేజ్ అన్నా అనుకోండి, మొత్తం నిర్వాసితుల సమస్యలు పట్టించుకోకపోతే, విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మీద దృష్టి పెట్టకపోతే, రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ రాసిన ₹1 రాకపోయినా దాన్ని కూడా పట్టించుకోకపోతే, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎత్తేస్తే నోరు మెరపకుండా కూర్చుంటే, రాజధాని ₹1 కేంద్ర ప్రభుత్వం ఒప్పైనా దాన్ని డ్యాన్సులు చేపిస్తుంటే, యూనివర్సిటీల విషయంలో వాళ్ళు కొన్ని యూనివర్సిటీలకి 9 ఏళ్లలో 14% మాత్రం ఇస్తే ఇంకో 60 ఏళ్ళు పడుతుంటే చూస్తా ఊరుకుంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినట్లే. దాంతోపాటే గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ మీ దృష్టి ఒకటి దింపడం మీద కాదండి, రాష్ట్రాన్ని బాగు చేయించడమే పెట్టండి సార్. మీరు రాజకీయ పోరాటం చేయండి, ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ మీరు చేస్తున్న విధానం మాత్రం ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఒకరిని దింపేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే అది మీ ఇష్టం. కేంద్రాన్ని నిలదీయకపోతే ఎవరు వచ్చినా ఏం చేసేది లేదు. అంతిమంగా వాడు చెప్తున్నాం, నిన్న బ్రహ్మాండమైన వీడియో ప్రయోగం చేశారు. ధోలేరా సిటీ అంట, గుజరాత్కి ఎన్ని ఇస్తున్నారో మోడీ గారు, అమిత్ షా గారు. మీకు అహ్మదాబాద్ ఉంది కదండి, మీకు ఇంకా గాంధీనగర్కి 1,50,000 కోట్లు పెట్టి బుల్లెట్ రైలు వేసుకుంటున్నారు కదండి, మెట్రోలు పెట్టుకుంటున్నారు కదండి, సెమీ కండక్టర్ పరిశ్రమలో మన్ను మశానం మీ ఇష్టం వచ్చిన లక్షల కోట్లు పెట్టి పెట్టుబడులు తెచ్చుకున్నారు కదండి. గుజరాత్ ప్రధానమంత్రి కింద, గుజరాత్ హోంమంత్రి కింద ఉన్నారు కదండి. మా ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకండి కక్ష? గిఫ్ట్ సిటీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాలో ఇచ్చే రాయితీలన్నీ మీ గిఫ్ట్ సిటీ. కొత్త సిటీ అహ్మదాబాద్ ఉంది, గాంధీనగర్ ఉంది, ధోలేరా ఉంది, ఇప్పుడు గిఫ్ట్ సిటీ. నిర్మలా సీతారామన్ గారితో రాయితీలను ఇప్పించుకున్నారే. ఆలోచన గల, వివేకం గల ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం. భావోద్వేగాల నుంచి కొంచెం బయటకు రండి, భావితరాలను పట్టించుకోండి. ఎక్కడికి వెళ్తారు? ఇవాళ అట్లాంటాలో, న్యూ జెర్సీలో, లండన్లో ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది జరిగితే ప్రదర్శన చేస్తున్నారు. సంతోషం, సంతోషపడుతున్నాం. కనీసం ప్రాంత పట్ల మీకు ఆ మాత్రం ఉందని. కానీ రాష్ట్రం నాశనం అయిపోతుంటే ఎందుకు రావట్లేదు బయటికి? దమ్మున్న యువత, చేత కానీ చావలేని యువత కాదు మీది. దమ్మున్న యువత, నేను చెప్తున్న ఆవేదన. ఆఖరి వరకు నిలబడి ఉంటాం మేము.
చేయి కలపండి, మీ రాజకీయ పార్టీలు ఓట్లు వేసుకోండి, వద్దంటలేదు మేము. ఇదే పరిస్థితి కొనసాగితే నేను ఇండియా కూటమి ఇక్కడ అనేక పక్షాల నేతలు ఉన్నారు, వాళ్ళ అధినేతలతో కూడా మాట్లాడాను. రాష్ట్రంలో నలుగురు అధినేతలతో కూడా మాట్లాడడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు కేజ్రీవాల్ గారు కూడా ఇంతకుముందు కలిసి విజ్ఞప్తి చేశాను. రాష్ట్రంలో ఏ పార్టీ అన్నా ఉత్తర భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, మన పరోక్షంగా వైకాపా ఉంది, ఇప్పుడు ప్రత్యక్షంగా వెంపర్లాడుతున్నారు కొంతమంది, ఉంటే ఆ పార్టీలని తుక్కుగా ఓడించండి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూ హక్కు భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లను ఇస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అమరావతి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్ సిస్టమ్ను తీసుకురావడం, విద్యుత్ రాయితీలను కల్పించడం చేశామని తెలిపారు. అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన జగనన్న భూ హక్కు భూరక్ష పథకం కోసం అవసరమైన సర్వే రాళ్లను కూడా గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచే కొనుగోలు చేస్తున్నాం. తద్వారా నిరంతరం గ్రానైట్ ఫ్యాక్టరీలకు పని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజీ శ్రీ విజయ్ వెంకటరెడ్డి, పలు గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మేము వచ్చింది కూడా అందుకే సార్. డీటీ గారికి ఎంక్వైరీ చేసి మైక్ ఆన్ చేయాలా? ఈరోజు జగనన్న శాశ్వత భూ హక్కు సర్వేకి ఏదైతే సర్వే స్టోన్స్ ఏపీ ఎండిసి నుంచి మనం సప్లై చేస్తూ ఉన్నాము, మన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సప్లై చేస్తూ ఉన్నాము, అది రెగ్యులేట్ చేయాలని చెప్పి మనకు ఇబ్బంది లేకుండా అన్ని చోట్లలో కూడా సప్లై చేయాలని చెప్పి దాని మీద రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఇది రొటీన్ రివ్యూ మాత్రమే, దీనికి ప్రత్యేకత ఏం లేదు. తప్పకుండా మేము డిమాండ్ బట్టి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేలో ఏ విధంగా ఫాస్ట్గా చేస్తే దాన్ని కోపప్ చేయడానికి మేము సన్నద్ధం కావాలని చెప్పి ఈ రివ్యూ పెట్టుకున్నాం. తప్పకుండా వారు నెలకు 25 లక్షలు 30 లక్షల స్టోన్స్ అడిగితే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఈ ఫేజ్ మేనర్లో కాకుండా కంటిన్యూస్గా ఇది జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవండి బులెటిన్ విశేషాలు.